జ్యోతికి నమస్కారం చేసుకోండి. అపస్పృశ్య మీ దగ్గర అక్షంతలు ఉంటాయండి. 2 గింజల అక్షంతలు తీసుకొని వాసన చూసి ఎడమ వైపుగా వేసుకోండి. जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिण दिग्भागे श्रीशैलस्य वायुव्य प्रदेशे वर्ये नमः ओम जंजिन्ये नमः ओम जंजिन्ये नमः ओम जातवे तदेदुनवमसोमराति यतो निदहति वेदः सनः परिषतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णान्तमगाज्वलन्तीं वैरोचनीं सर्वबले सुदुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसे नमः अग्नेर्गोपारज्ञानभ्यो अस्माद्वस्तिभिरजायामप्रदर्शनप्राप्तेन कोटिलिङ्गप्रतिष्ठा जय बोलो माता महाराज्य के नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्र प्रचोदयात् ओम ऐं ग्लोम ऐं नमो भगवते वार्ताले वार्ताले वाराहि वाराहि वराहमुखे वराहमुखे अंधे अंधिनि नमः रुन्धे रुन्धिनि नमः जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वेषां सर्वदुष्टप्रदुष्टानां सर्ववाक्सिद्धचक्षुर् मुखगतिजिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लों ऐं तह 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 हुम हस्ताय पटो మాతృస్వరూపురాలు అనంతలక్ష్మి గారు ఒక 5 నిమిషాలు అమ్మ సందేశం కూడా మనం విందామా? ఆకలి అవ్వట్లేదుగా, పర్వాలేదు కదా, పర్వాలేదు కదా. ఓంకారం నేను ఓం అంటూ మా స్వామి అందరూ కూర్చున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని తీర్మానం ఆమోదానికి ఏం చేస్తామంటే అందరూ ఓంకారం చెప్తే 2 చేతులు ఇలా ఓంకారం చెప్తాం అన్నమాట. ఓంకారం చేస్తే 2 చేతులు చెప్తే అది చట్టముగా మారినట్టు. మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో వంట చేసేప్పుడు కానీ టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా చక్కగా లలిత పారాయణం మనదేవ పారాయణం చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఎవరన్నా ఇలా చేసినా కూడా నాకు ఆరోగ్య విషయంలో మెరుగవ్వట్లేదు, ఇంకా ఇబ్బందులు అవుతున్నప్పుడు త్రిశతి పారాయణం చేసుకోవాలి. త్రిశతి పారాయణ ఖడ్గమాల తర్వాత తిప్పంగానే పేరు త్రిశతి వస్తుంది. మనకి లలిత శాస్త్రం పారాయణం అవగానే ఖడ్గమాల వస్తుంది, అది అవగానే త్రిశతి పారాయణం వస్తుంది. త్రిశతిని ఆది విద్య కాది విద్య అంటారు. త్రిశతిని అంటే పంచదశి మహామంత్రం కయ్యేయి లహరి అసకహ లహరి సక లహరి అని పంచదశి మహామంత్రి త్రిశతి. కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని అంటే వస్తుంది చూడండి. కాయేయి లహరి హసకహ లహరి సక లహరి ఏ శ్లోకాలు వస్తాయి. కాబట్టి ఒకసారి త్రిశతి చదివితే 30,000 సార్లు లలిత చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం వస్తుందని చెప్పబడింది. కాబట్టి ఎవరికైనా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, నా సంకల్పాలు నెరవేరుకుంటే త్రిశతి పారాయణ చేసుకోవాలి. ఎవరికైనా త్రిశతి పారాయణ, ఎందుకంటే అమ్మ యొక్క మూల శక్తులే వీళ్ళందరూ కూడా.
రాజరాజేశ్వరి అమ్మవారు లలితమ్మకి ఉద్భవించిన మూల శక్తులు. ఆమె పూర్ణ స్వరూపం అయితే ఈ యొక్క స్వరూపం పూర్ణ స్వరూపాలకు వెళ్తుంది. కానీ పూర్ణ స్వరూపం నుంచి ఉద్భవించిన స్వరూపాలు కాబట్టి వీని ఆధారంగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. కావున ఏ మూర్తిని పెట్టుకున్నా కూడా ఆ విధంగా చేయండి. ఇప్పుడు మాతృ స్వరూపురాలు అనంతలక్ష్మి గారు ఆ సందేశాన్ని అందిస్తారు.